ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. గుజరాత్ టైటన్స్ పై ఆల్ రౌండ్ ప్రదర్శనతో 9 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఫామ్ లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ను మడతెట్టేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో అద్భుత ప్రదర్శనతో వరుసగా రెండో విజయాన్ని దక్కించుకుంది. గుజరాత్ టైటన్స్ పై సమిష్టి ప్రదర్శన కనబరిచి మ్యాచ్ ను దక్కించుకుంది. 24 బంతులు మిగిలుండగానే 9 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించిన పాయింట్ల పట్టికలో మాత్రం అట్టడుగున కొనసాగుతోంది. ఈ విజయంతో ఆడిన 10 మ్యాచ్ల్లో 3 విజయాలు సాధించింది. అహ్మదాబాద్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటన్స్ నిర్ణీత 20 ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. వృద్ధిమన్ సాహా 5, శుభ్మన్ గిల్ 16 భారీ స్కోర్ చేయడంలో విఫలమైన వేళ సాయి సుదర్శన్ గొప్ప ప్రదర్శన చేశాడు. 49 బంతుల్లో 84 పరుగులు చేసి సంచలన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో సుదర్శన్ మైదానంలో చివరి బంతి వరకు నిలబడి కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. సుదర్శన్ కు తోడుగా నిలిచిన షారుఖ్ ఖాన్ 58 పరుగులతో రెచ్చిపోయి ఆడాడు. అనంతరం వచ్చిన డేవిడ్ మిల్లర్ 26 పరుగులతో పర్వాలేదనిపించాడు. బెంగళూరు బౌలర్లు పరుగులను నియంత్రిస్తూనే చక్కటి బౌలింగ్ వేస్తూ సాధారణ స్కోరు ఇచ్చారు. స్వప్నల్ సింగ్, మహమ్మద్ సిరాజ్, గ్లెన్ మ్యాక్స్వెల్ ఒక్కో వికెట్ తీశారు. సాధారణ లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన బెంగళూరు సునాయాసంగా మ్యాచ్ ను సొంతం చేసుకుంది. ఒక వికెట్ కోల్పోయి 16వ ఓవర్కే మ్యాచ్ ను ముగించి విజయం సాధించింది. విల్ జాక్స్ అద్భుత శతకానికి తోడు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శనతో జట్టు వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. విల్ జాక్స్ 41 బంతులు 100 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 10 సిక్సర్లతో రెచ్చిపోగా 4 ఫోర్లు కొట్టి శతకాన్ని సాధించాడు. ఇక కోహ్లీ 44 బంతులు 70 పరుగులు చేసి జట్టును నెగ్గించాడు. ఫ్యాఫ్ డు ప్లెసిస్ 24 పరుగులకు పరిమితమవగా బెంగళూరును పరుగులు సాధించకుండా గుజరాత్ టైటన్స్ బౌలర్లు నియంత్రించలేకపోయారు. రవి శ్రీనివాస్, సాయి కిషోర్ మినహా ఒక్క బౌలర్ కూడా వికెట్ తీయలేకపోయారు. 10 మ్యాచ్లు ఆడి 4 విజయాలు 6 ఓటములతో గుజరాత్ పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది.